తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. బాబు, నా కూతురు బతుకు నాశనం అయిపోతుంది. మీ కాలు పట్టుకుంటాను బాబు. అవసరం లేదు వీరయ్య, నువ్వెవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. శివ, అంటే ఇందాకొచ్చింది నువ్వేనా? అవును, నేనే. ఓహో, ఈ పిల్లని లేపుకపోయింది నువ్వేనన్నమాట. ఇదిగో, మాటలు మర్యాదగా రానియండి. పెళ్లి కూతుర్ని పీటల దాకా రాకుండా తప్పించినోడివి, నీకేంటి మర్యాద? చూడండి, మీరెవరో నాకు తెలీదు, మీతో గొడవ పడే ఉద్దేశం కూడా నాకు లేదు. ఈ పెళ్లి జరగదు. వచ్చిన దారినే మీరు వెళ్ళిపోండి. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఒకప్పుడు మలితో కలిసి పనిచేసినోడిని, తన స్నేహితుణ్ణి. శివ, అదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు తండ్రిగా నేను మల్లికి పెళ్లి చేయదలుచుకున్నాను. నాన్న, ఈ పెళ్లి చేసుకోనని మీకు నేను ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ మర్యాదగా నా మాట విని పీటల మీద వచ్చి కూర్చో. నేను వెళ్ళను. అవసరమైతే చస్తానే తప్ప ఈ పెళ్లి చేసుకోను. నీ మాట అదే అయితే నిన్ను చంపి నీ శవానికైనా తాళి కట్టిస్తా. వీరయ్య, ఛీ! కన్న కూతురును అంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? శివ, అదంతా నీకు అనవసరం. మళ్ళీ నా కూతురు. కూతురైతే ఇష్టం లేని పెళ్లి చేస్తావా? శివ, ఏదో తెలిసినవాడివి కదా అని ఇప్పటిదాకా ఊరుకున్నాను. మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు. వీరయ్య, నేనిక్కడికి వచ్చిందే ఈ పెళ్లిని ఆపడానికి. చూడు బాబు, పీటల మీద పెళ్ళాగిపోతే ఆడపిల్లకే నష్టం. ఓహో, మరి ఇష్టం లేని వాడితో పెళ్లి మాత్రం కష్టం కాదా? నా కూతురికి ఏది మంచిదో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? తల్లి లేని ఆడపిల్ల చేత కన్నీళ్లు పెట్టిస్తావా? బలవంతంగా పెళ్లి చేసి తన గొంతు కోస్తావా? బాబు, ఈ అమ్మాయికి నిజంగా నువ్వు ఫ్రెండ్ అయితే ఈ పెళ్లిని ముందే ఆపి ఉండొచ్చు కదా. ఇక్కడ దొంగ పెళ్లి జరుగుతుందని తెలుసుంటే ఆ పని నేను ఎప్పుడో చేసేవాణ్ణి. ఏం పంతులు గారు, ఆడపిల్లకి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చెయ్యొచ్చని ఏ శాస్త్రంలో రాసుంది? ఇదిగో చూడు, ఏ మగాడికైనా భార్య అనుకూలంగా ఉండాలి, నీతోనే నా జీవితం అని భావించాలి. మనసారా ఇష్టంతోనే ఆ భర్తతో కలిసి జీవించాలి. మరి నీ కళ్ళ ముందే ఈ మళ్ళీ నిన్ను చేసుకోను అని తెగేసి చెప్పాక కూడా ఇంకా నువ్వు తనే కావాలి అని పంతం పట్టినట్టు మాట్లాడితే దాని అర్థం ఏంటి? నీ మీద మనసు లేని భార్యతో నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇష్టం లేని కాపురం చేస్తూ మళ్ళీ మాత్రం నీతో ఆనందంగా ఉండగలదా? మరి మీ ఇద్దరికీ కూడా కష్టాన్ని నష్టాన్ని మాత్రమే కలిగించే ఈ పెళ్లి ఎవరి కోసం? మీ పంతాల కోసమా? పట్టుదలల కోసమా? ఏ, ఎవరు మాట్లాడరే? సారీ బ్రో, నేనే ఏదో ఆవేశంలో తొందరపడ్డాను. అమ్మా నాన్న, ఇంకెళ్దాం పదండి. పదరా. అయిపోయింది, అంతా అయిపోయింది. మళ్ళీ నీ తలరాత ఎట్టా ఉంటే అట్టాగే జరుగుతుంది.
మై గాడ్, పల్స్ డౌన్ అవుతున్నాయే. సిస్టర్, 10 నిమిషాలకు ఒకసారి పల్స్ చెక్ చేయి. ఓకే, జాగ్రత్త. బావా, ఆ అక్కని లోపలికి తీసుకెళ్లి చాలాసేపు అయింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని నాకు చాలా టెన్షన్గా ఉంది బావా. మావయ్య, ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మగాడి ధైర్యం ఆడది తన తోడుగా ఉన్నంత వరకేనమ్మా. మీ అత్తయ్యకి ఏదైనా. ప్లీజ్ మావయ్య, మీరు అలా అనొద్దు. చీమ కూడా హాని తలపెట్టనంత సున్నితమైన మనసు అత్తయ్యది. అలాంటి అత్తయ్య మీద ఆ దేవుడు తప్పకుండా దయ చూపిస్తాడు మావయ్య. బావగారు, మీ తరపున కూడా ఆ దేవుడికి నేనే దండం పెట్టాను. ఇక పాల ముంచినా నీట ముంచినా తనదే భారం. అమ్మా నందిని, నువ్వు కూడా పెట్టుకోమ్మా. అమ్మా నందిని, ఏంటి మావయ్య? నాకెందుకు భయంగా ఉందమ్మా. పరిస్థితి ఆందోళనకరంగానే అనిపిస్తోంది. కనీసం హర్షకైనా ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగే మావయ్య. రింగ్ అవుతున్నా బావ లిఫ్ట్ చేయట్లేదు. ఫిజియోథెరపీకి తీసుకెళ్లారు కదా, ఫోన్ బావ దగ్గర ఉందో లేదో. మీ బావ సంగతి సరేనమ్మా. మాధవి ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తున్నట్టు? బావగారు, ఒక్కసారి మీరే మీ కోడలికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. నాకేం చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. నందిని, నువ్వే మరొకసారి ట్రై చేయమ్మా.